ఆ, అసలు మీ వంశానికి వారసునివ్వాలని ఉందో లేదో నాకైతే తెలియడం లేదు. శ్రీమంతం వరకు బాగానే ఉంది. ఆ రోజు మనమంతా ఏదో అన్నామని మనసులో పెట్టుకుని ఇలా ప్రవర్తిస్తుందేమో. ఇప్పుడు ఆ విషయాలన్నీ ఎందుకమ్మా? అసలు అక్కడ అహల్య పరిస్థితి ఎలా ఉందో ఏంటో. అవునండి, ఇప్పుడే మనం హాస్పిటల్కి వెళ్దాం. తనెలా ఉందో చూడాలి. పదండి వెళ్దాం. నా ముని మనవడికి ఏమైనా జరగాలి, అప్పుడు చెప్తా అహల్య సంగతి. రండి వెళదాం. మీరెక్కడికి? అదే అహల్య పరిస్థితి ఎలా ఉందో చూద్దామని. ఎందుకు చూడ్డం? కాసేపట్లో దాని శవం ఇంటికొస్తుంది కదా, అప్పుడు చూద్దురు కానీ. ఏయ్, నువ్వెక్కడికి రా. అదేనమ్మా, అహల్యమ్మ గారికి ఎలా ఉందో అని. నువ్వో చేంజ్ చేస్తావరా? నువ్వేవైనా తన బంధువా చుట్టానివా? పనోడివే కదా. ఇంట్లో ఉండి పనులు చూసుకో. నువ్వేమి రానక్కర్లేదు. రండి, పద. ఈ విషయం గౌతమ్ బాబుకు తెలుసో లేదో. శ్రావ్య, అన్నయ్య, ఇప్పుడు ఎలా ఉందమ్మా? పర్వాలేదన్నయ్య. నొప్పి తగ్గడానికి ఇంజెక్షన్ చేశారు. అసలు యాక్సిడెంట్ ఎలా జరిగింది? నాకు జరిగింది యాక్సిడెంట్ కాదన్నయ్య. ఎవరో నన్ను కిడ్నాప్ చేయాలనుకున్నారు. ఏంటమ్మా నువ్వు చెప్పేది? యాక్సిడెంట్ అని మీ వదిన చెప్పింది. నువ్వు భయపడతావని వదినలా చెప్పుంటుంది. నిజానికి నన్ను ఎవరో కిడ్నాప్ చేయాలనుకున్నారన్నయ్య. ఎవరో వాళ్ళు నిన్నెందుకు కిడ్నాప్ చేయాలనుకున్నారు? తెలీదన్నయ్య. గుడికొని వచ్చాను. అంతలో ఒక ఇద్దరు వ్యాన్లో వచ్చారు. నన్ను బలవంతంగా వ్యాన్లోకి ఎక్కించుకుని తీసుకువెళ్లారు. వాళ్ళు నన్ను కొట్టారన్నయ్య. అది చూసిన వదిన నా కోసం ఆ వ్యాన్ వెనకే పరిగెత్తిందన్నయ్య. ఆ రౌడీలు నన్ను కొట్టినందుకు బాధగా అనిపించలేదు, కానీ నిండు చూలాలైన వదిన నా కోసం అలా ఆయాసపడుతూ స్ట్రెస్ తీసుకుని పరిగెడుతూ ఉంటే బాధ అనిపించింది. వదిన వెంటపడ్డం చూసి ఆ రౌడీలు భయపడ్డారేమో. నన్ను రోడ్డు మీదకి తోసేసి వెళ్ళిపోయారు. నా కోసం చాలా కష్టపడిందన్నయ్య వదిన. నన్ను హాస్పిటల్కి తీసుకువెళ్ళడానికి ఎంతో మందిని బ్రతిమిలాడింది, కానీ ఎవరూ కారు ఆపలేదు. చివరికి తోపుడు బండి మీద నన్ను పడుకోబెట్టి కష్టపడుతూ ఇక్కడి దాకా తీసుకొచ్చిందన్నయ్య. దేవుడి దయ వల్ల నాకేం కాలేదు, కానీ నా కోసం వదిన చాలా కష్టపడింది. కడుపుతో అంత దూరం నా కోసం నన్ను కాపాడాలని అంత దూరం బండిని తోసుకుంటూ వచ్చింది. ఇప్పుడు కడుపులో ఉన్న బిడ్డకి ఎలా ఉందో అని భయం వేస్తుందన్నయ్య. ఇప్పుడు వదిన పరిస్థితి ఎలా ఉందన్నయ్య? తనకి నొప్పులు స్టార్ట్ అయ్యాయమ్మా. ఈరోజే డెలివరీ అయ్యేలా ఉంది. అవునా అన్నయ్య, నువ్వు వదిన దగ్గరుండు. తనకి ఎలాంటి కష్టం రాకుండా చూసుకో. కడుపులో ఉన్న బిడ్డకి ఏమైనా అయితే నానమ్మ మళ్ళీ నన్ను తిడుతుంది. అమ్మ నాన్న కూడా సీరియస్ అవుతారు. నువ్వు వెళ్ళన్నయ్యా, వదిన దగ్గరుండు. ఏ అవసరం వచ్చినా నన్ను పిలు. వదిన డెలివరీ అయ్యే వరకు నేను ఇక్కడే ఉంటాను. రిసెప్షన్ దగ్గర ఉంటాను. నువ్వు వెళ్ళన్నయ్యా.
శ్రవ్య ఇక్కడున్నావేంటమ్మా? తలక గాయమేంటి? నాన్న అది ఏమైంది? ఏం జరిగింది చెప్పు. అది నేను గుడికి వెళ్ళొస్తుంటే అమ్మా! శ్రావ్య! శ్రావ్య! రౌడీల నుంచి నన్ను రక్షించి హాస్పిటల్కి తీసుకురావడానికి వదిన చాలా కష్టపడింది నాన్న. అయ్యో, అంత జరిగిందా? మాకు ఈ విషయం తెలీదు శ్రావ్య. అవును శ్రావ్య, అహల్య కండిషన్ సీరియస్గా ఉందని నర్స్ చెప్పింది, కానీ నీ గురించి చెప్పలేదు. నీకేదైనా అయితే అహల్య మాకు ఫోన్ చేసి చెప్పాలి, కానీ తనే సొంత నిర్ణయాలు తీసుకుని నిన్ను బండి మీద నెట్టుకు రావడం ఏంటే? తను కడుపుతో ఉన్న సంగతి మర్చిపోయిందా? నా ముని మనవణ్ణి కనబోయేది ఎంత జాగ్రత్తగా ఉండాలి. శ్రావ్యని కాపాడాలి అన్న కంగారులో అలా చేసుంటుందత్తయ్యా. అవునానమ్మా, ఆ టైంలో నన్ను కాపాడడానికి వదిన చాలా కష్టపడింది. ఎంతో మందిని వాళ్ళ కార్లు ఆపమని బ్రతిమిలాడి చాలా ప్రాధేయపడింది, కానీ ఎవ్వరూ ఆపలేదు. తప్పని పరిస్థితుల్లో వదిన నన్ను బండి మీద తీసుకొచ్చింది. ఈరోజు వదినే లేకపోతే నేను ప్రాణాలతో ఉండేదాన్నే కాదు. అంత జరిగితే మాకెందుకు చెప్పలేదు శ్రావ్య? అయినా నిన్ను రౌడీలు కిడ్నాప్ చేయడం ఏంటమ్మా? ఎవరు వాళ్ళు? అసలు నిన్నెందుకు తీసుకెళ్లాలనుకున్నారు?